ఇక వెలుగు చూద్దాం. ప్రభాత వెలుగులో కూడా మనకి ప్రధానంగా ఈ వరంగల్ వరదల గురించే కనపడుతుంది. మొత్తం నీళ్ళే ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చేసినాయి. భారీగా వచ్చింది వరద వరంగల్ది. స్థానిక ఎన్నికలకు రేపు పంచాయతీ అధికారులతో సీఎం మీటింగ్, అన్ని వివరాలతో హాజరు కావాలని ఆదేశాలు. పార్టీ తరపున 42% బీసీ రిజర్వేషన్ ప్రకటనపై కసరత్తు. నేను ఈ బీసీల కులగణన ఏదైతే ఉందో ఆ కులగణన మొదలుపెట్టిన మొదటి రోజే చెప్పాను, ఇది సాధ్యం కాదు అని. 100% సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ జస్ట్ బీసీల ఓట్ల కోసం ఆడుతున్న డ్రామా ఈ కులగణన. 100% బీసీల ఓట్ల కోసం వేస్తున్న ఒక ఎత్తు, ఒక డ్రామానే. 100% డ్రామా రక్తి కట్టలేదు. కాకపోతే 160 కోట్లు వేస్ట్ అయినాయి. కులగణన కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు అక్షరాల 160 కోట్లు మీరు జీవో జారీ చేసింది. ఈ రోజుకి చాలామంది ఎన్యూమినేటర్లకు డబ్బులు ఇవ్వలేదు, అది వేరే విషయం అనుకోండి. సో ఈ 160 కోట్లు తీసుకెళ్ళి మూసీలో పోసాం మనం. 160 కోట్లు మనకి ఎక్కువైపోయి, తెలంగాణలో డబ్బులు ఎక్కువైపోయి ఏం చేసుకోవాలో అర్థం కాక తీసుకెళ్ళి మూసీలో పోసొచ్చాం. మీరు పార్టీల పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చే కాడికి 160 కోట్లు పెట్టి తతంగం అంతా ఎందుకు నడిపారు? ఎవరిని పిచ్చోళం చేస్తానికి? మళ్ళీ మొండి చెయ్యి. సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాట్లను తెలంగాణపై కేంద్రం వివక్ష. వీళ్ళని అడగండి బీజేపీ వాళ్ళని. 8 మంది ఎంపీలు, మీరు దాదాపు సంవత్సరం దాటిపోతుంది, 8 మంది ఎంపీలు తెలంగాణకి ఏం తెచ్చారయ్యా అంటే 0 మీరు తెచ్చింది. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు అసలు దేనికి పనికిరాని ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అనవసరంగా గెలిపించారు ప్రజలు వాళ్ళని. 8 మంది ఎమ్మెల్యేలు కనపడుతూనే లేరు, 8 మంది ఎంపీలు కనపడుతూనే లేరు. ఏమన్నా ఉపయోగం ఉందా మీ వల్ల? మీ ఎంపీల వల్ల ఏమన్నా కొంచెం అన్నా, అదే ఏదన్నా ఆలయం ఇష్యూ కానీ, గుడి ఇష్యూ కానీ, లేకపోతే ఏదైనా హిందువుల ఇష్యూ కానీ అయితే ఎగేసుకుంటా ముందుకు వచ్చి ఓట్ల కోసం డ్రామాలు చేస్తారు. కానీ బీజేపీ వాళ్ళు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన ఒక్కటన్నా తేగలిగారా మీరు? పేరుకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మళ్ళీ తెలంగాణ నుంచి, దేనికో అర్థం కారాళ్ళు. వామన్రావు దంపతుల హత్య కేసు సిబిఐకి ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు అవసరమనే వ్యాఖ్య. మర్డర్కు సంబంధించిన వీడియోలు, పత్రాలు అందేలా ఆదేశాలు. పిటిషనర్కు భద్రత కల్పించాలని కూడా సూచన చేస్తున్నారట. సింధు వదలకపోతే యుద్ధం తప్పదు. పాక్ నేత బిలావర్ భుట్టో హెచ్చరిక. భారత్ ఓడించేందుకు ఐక్యంగా ఉండాలని పాక్ ప్రజలకు పిలుపు. రిలయన్స్ ఆయిల్ రిఫైనరీని పేల్చేస్తాం.